హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మా సైడ్ మ్యారేజెస్ అయిపోయాక వియ్యంకులు భోజనాలని పెడతారు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టారనుకోండి, అమ్మాయి వాళ్ళ ఇంటికా నుంచి వాళ్ళ రిలేటివ్స్ని కొంతమందిని ఇన్వైట్ చేస్తారు. సేమ్ అలాగే అమ్మాయి వాళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టినప్పుడు అబ్బాయి వాళ్ళ తరపు నుంచి కొంతమంది రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తారు. మా మేనమామ కొడుకుది మ్యారేజ్ అయ్యింది. సో ఇక్కడ మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే వియ్యంకుల భోజనాలు అరేంజ్ చేశారు. యూజువల్గా ఇలాంటి భోజనాలకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రకాలు వండిస్తారు. ఆ రోజు అయితే చాలా వెరైటీస్ చేశారు. ఇది చూస్తున్నారా, బెండకాయ మామిడికాయ వేసిన ఫిష్ పులుసు, అలాగే ఫ్రైడ్ ఎగ్, ఇంకా రొయ్యలు మామిడికాయ కూర, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ చాలా టేస్టీగా ఉన్న దంపుడు పోతు మిక్స్డ్ బిర్యానీ. చాలామందికి రాజుగారి కోడి పలావ్ అంటే చాలా ఇష్టం కదా. మా స్టైల్లో చేసుకునే ఈ బిర్యానీ మీకు కూడా ఎలా చేయాలి అనేది చూపిద్దామని ఆ రోజు వంట వాళ్ళు అక్కడ చేస్తుంటే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో గీ వేసుకుని మనకి మసాలా సరుకులు అన్నీ బిర్యానీకి ఏమైతే మసాలా వేస్తామో అవన్నీ కూడా వేసుకుని చిన్న చిట్టి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ పైన తొక్క తీసేసి వేసేయడమే, కట్ చేయకుండా. ఇవి బిర్యానీలో ఉడికాక చాలా బాగుంటాయి. కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఈ బిర్యానీ ఎందుకు ఇంత టేస్టీగా ఉంటుంది అంటే ఈ రైస్ని ఫ్రై చేస్తారు బాగా. యూజువల్గా మనకి దమ్ బిర్యానీలో అవి వాటర్లో డైరెక్ట్ వేసేస్తారు కదా రైస్ని, ఇక్కడ అలా కాదు. ఈ బిర్యానీకి బియ్యం కూడా బాస్మతి బియ్యం వాడక్కర్లేదు, జస్ట్ నార్మల్ సోనా మసూరి వాడాలి. సో మనం ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి బాగా ఒక 10 మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి. ఈ రైస్ కలిపే విధానం కూడా చూసుకోవాలి, లేకపోతే బియ్యం విరిగిపోతుంది. కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని ఆ రైస్లో ఆ మసాలా అంతా పట్టించేలాగా బాగా ఫ్రై చేయాలి. ఇలా రైస్ని అయితే ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అక్కడ పెళ్ళికి ముందే 1 వీక్ నుంచి వంట వాళ్ళని పెట్టేశారు. రోజు చేసిన ప్రతి ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ కూడా ఫుడ్కి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ మనం ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాం కదా, సో దాంట్లో పసుపు, కారం, ఇంకా ఉప్పు, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బిర్యానీకి కావాల్సిన మసాలాలు పేస్ట్ ఇదంతా కూడా వేసుకుని ఇంకా బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఆ రోజు అయితే కైమా విత్ ప్రాన్స్ బిర్యానీ చేశారు. సో దీనికి ముందుగానే కైమా విడిగా ఉడకబెట్టేసుకుని దానికి కావాల్సిన మసాలా, స్పైసెస్ ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి కైమా కర్రీ లాగా. సో సేమ్ అదే ప్రాసెస్లో మనం ప్రాన్స్ అండ్ చికెన్ యాడ్ చేస్తే చికెన్ కూడా అవి కూడా బాగా ఫ్రై చేసుకుని మసాలా అన్నీ వేసుకుని అంటే సెపరేట్గా ప్రాన్స్ కర్రీ స్టైల్లో కుక్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో అంటుకోకుండా కొద్దిగా గీ యాడ్ చేస్తూ ఉండండి. ఈ బిర్యానీకి బాగా టేస్ట్ యాడ్ చేసేది ఇలా రైస్ని ఫ్రై చేసుకోవడం వల్లే. సో మనం వేసుకున్న మసాలాలు ఇవన్నీ ఫ్రై అయిపోయాక నేను చెప్పిన విధంగా ఇలా కైమా అయితే ముందే కుక్ చేసేసుకున్నాం కదా, ఈ మటన్ కైమా అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్న రైస్లో ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇది ఒక 5 మినిట్స్ అయిపోయాక సేమ్ నేను ఇందాక చెప్పినట్టు ప్రాన్స్ కర్రీ కూడా విడిగా చేసుకున్నారు కదా, సో ఆ కర్రీని కూడా ఇందులో వేసేసుకుని ఇంకొక 5 మినిట్స్ ఇలాగే బియ్యానికి పట్టేలాగా ఫ్రై చేయండి. ఇదంతా ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు పక్కన వేరే స్టవ్లో దీనికి కావలసినంత వాటర్ తీసుకుని దాంట్లో మళ్ళీ మనం దమ్ బిర్యానీకి మసాలాలు ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఆ వాటర్లో బాయిల్ చేసుకుంటున్నారు. సో రైస్ని ఫ్రై చేసుకునేటప్పుడే ఇలా వాటర్ని కూడా బాయిల్ చేసేసుకుంటే సేమ్ ఒకేసారి అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాన్స్ కైమా యాడ్ చేసుకున్నాం కదా, సో ఈ గ్రేవీ ఆ మసాలా అంతా కూడా ఆ ఫ్రాగ్రెన్స్ రైస్కి పట్టాలి బాగా. సో ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకున్నారు. సో ఈ వెడ్డింగ్కి 1 వీక్ ముందు నుంచి కూడా రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, మాది బిగ్ ఫ్యామిలీ. సో
వంట వాళ్ళని అయితే ఇలా పెట్టేశారు 1 వీక్ ముందే. సో వాళ్ళు 2 మెంబర్స్ వచ్చారు. ఐటమ్స్ అన్నీ మనం ఇవ్వాలి. వాళ్ళు అక్కడే స్టే చేసి ఒక 1 వీక్ మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాళ్ళు కుక్ చేస్తారు. మార్నింగ్ టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అన్ని ఐటమ్స్ వాళ్ళే చేస్తారు. మెనూ మనం ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసేసి చాలా టేస్టీగా చేశారు వీళ్ళైతే. ఇప్పుడు మనకి రైస్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. సో నేను ఇందాక చెప్పినట్టు పక్కన వేరే స్టవ్ మీద బాయిల్ చేసుకున్నాం కదా. సో ఆ హాట్ వాటర్ని మొత్తం ఈ ఫ్రై చేసుకున్న రైస్లో వేసేయండి. ఈ వాటర్ వేసుకున్నాక ఇంకొంచెం బాగా కలిపి మనం టేస్ట్కి సాల్ట్, కారం, మసాలా ఇవన్నీ సరిపోయినాయో లేవో ఒకసారి చూసుకుని దాంట్లో ఏదైనా తక్కువైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కొంచెం పొంగు వచ్చే వరకు బాగా కలుపుకుని, ఇప్పుడు వాటర్ మనకి బాయిల్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా. సో అప్పుడు మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి బాగా కుక్ అయ్యే వరకు ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. అంతే, ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.